మెదక్ వెళ్తే మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మెదక్కు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక సభలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు జగ్గారెడ్డిని సంగారెడ్డికి సంబంధించి ప్రజలు తిరస్కరించారంటూ కూడా రఘునందన్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగ్గారెడ్డి జిల్లాకు వస్తే హామీలపై నిలదీయాలని కూడా ఆయన ప్రధానంగా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గూడెం మహబాల్ రెడ్డికి రియల్ ఎస్టేట్పై ఉన్న దృష్టి ప్రజల సమస్యలపై లేదని కూడా కొన్ని వ్యాఖ్యలు రఘునందన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో జిల్లాలో పర్యటన సాగిస్తోంది. అయితే సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ప్రారంభమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణంలో ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, దుబాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. స్థానిక మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రజలు తిరస్కరిస్తే ఆయన ప్రజలను తిరస్కరించారని చెప్పి వ్యాఖ్యానించడం ఏమాత్రం సమంజసం కాదని, ప్రజలు ఒకసారి ఓటు వేయకపోతే ప్రజలను విమర్శించిన నాయకుడు ఈయన ఒక్కరిని చూసామని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయనకి ఎలాంటి సమాచారం ఉంది, బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు కొత్త అవుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో అని ఆయన గంటాపదంగా చెప్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి సమాచారం సోర్స్ ఏంతో కూడా బయట పెట్టాలా, లేదంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారా, లేదంటే బీజేపీ బీఆర్ఎస్ కు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డిపై కూడా ఘాటు విమర్శలు చేస్తారు రఘునందన్ రావు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకోబోతోందని చెప్పి కూడా బీజేపీ నేత రఘునందన్ రావు చెప్పడం జరిగింది. అందుకే ఈ జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ కు భయం పట్టుకుంది. అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా బీజేపీని టార్గెట్ చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ తోని పొత్తులో ఉంది అనే బూచి చూపించి ఆ సీట్లను గెలుచుకోవాలని చెప్పి చూస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను నమ్మి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రంలో గెలుపు అందించాక కూడా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పాలన అదే విధంగా ఉంది. అదే ఆర్థిక సంక్షోభం, అదే విధంగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాని పరిస్థితి, ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా దాదాపు 3 నెలలుగా జీతాలు అందలేదని చెప్పి కూడా రఘునందన్ రావు చెప్పడం జరిగింది. అదే విధంగా అనేక లోటుపాట్లు ఉన్నాయి, ఇచ్చిన హామీలు కూడా నెరవేరే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. దాదాపు 2 నెలల పైన గడుస్తున్నప్పటికీ ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యము. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ లకు కర్రు కాచి ప్రజలు వార్త పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. రాజశేఖర్ రైట్ సునీల్, ప్రధానంగా అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఏదైతే ఆ భర్తీ చేసుకునే అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒక్కటే మిత్రపక్షంగా ఉన్నాయి అనే ఒక నినాదం గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని తిప్పుకొడుతూ ఇక్కడ బీజేపీ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది అని మనం అనుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లో ఇదే నాటుకుపోయింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఎవరికి ఓటేసినా ఒకటే, ఇద్దరు కూడా మైత్రిగానే ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకపోవడం, లిక్కర్ కేసు విచారణలో తాత్సారం జరగడం, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలపై కేంద్రం స్పందించకపోవడం, ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కూడా కేంద్రం అనేక అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతులు ఇవ్వడం, అదేవిధంగా అవినీతికి సంబంధించి కూడా ఎలాంటి జరపకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు మాత్రమే సీఎం కేసీఆర్ అరెస్ట్ అవుతారు, కాళేశ్వరం కానివ్వండి ప్రాజెక్టులలో ఇప్పటికే పలు దఫాలుగా ఎంక్వైరీలు అదేవిధంగా విచారణ ఇప్పటికే దోషులు ఎవరనేది కూడా కొంత మేర బయటకు వస్తున్నాయి. అప్పటి బీజేపీ ప్రభుత్వం ఇది చేయలేకపోయింది. కేవలం బీఆర్ఎస్ కు అరెస్ట్ చేస్తామనే బూచితోనే ఓట్లు సంపాదించుకోవాలని చూసినప్పటికీ కూడా ఆ ప్లాన్ బెడిసి కొట్టింది, ఫెయిల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనే మెయిన్ ఎజెండా నినాదంతోనే వీళ్ళు ముందుకెళ్తున్నారు స్పష్టంగా భావించవచ్చు. రాజశేఖర్, థ్యాంక్ యూ.